హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు క్లాస్లో మనం జీకే టెక్నిక్స్, సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క కంట్రీస్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో అందులో ఫస్ట్ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ అండి. యుఎన్ఓ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ. అందులో పర్మనెంట్ మెంబర్స్ 5 కంట్రీస్ ఉంటాయి. ఆ 5 కంట్రీస్ని ఎలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది చూద్దాం. సో అందులో కంట్రీస్ వచ్చేటికి ఫ్రాన్స్, రష్యా, అమెరికా, చైనా అండ్ ఇంగ్లాండ్. దీస్ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్, శాశ్వత సభ్య దేశాలు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్నంటే 5 ఉంటాయండి. ఆ 5 ఇవి: ఫ్రాన్సు, రష్యా, అమెరికా, చైనా, ఇంగ్లాండ్. సో ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఓ అని అడుగుతాడు. సో మనకి ఆ కంట్రీస్ ఏటో తెలిస్తే డస్ నాట్ బిలాంగ్స్ అనేది మనం చెప్పగలం, ఎస్ ఆర్ నో. సో దీనికి ఈజీ మెథడ్ ఏంటంటే F1 రేస్, F1 రేస్, F1 రేస్. చూడండి, ఫార్ములా 1 రేస్ అంటారు కదా, F1 రేస్ అంటాం అలా. సో F1 రేస్ అని గుర్తుపెట్టుకోండి. F అంటే ఇక్కడ ఫ్రాన్స్, R అంటే రష్యా, A అంటే అమెరికా, C అంటే చైనా, E అంటే ఇంగ్లాండ్, ఎస్ ఆర్ నో. లేదా ఫస్ట్ రేస్ అంటారు, ఫస్ట్ రేస్. F అంటే ఫస్ట్ రేస్, రేస్లో ఫస్ట్ వచ్చా రేస్. సో వన్స్ అగైన్, F మీన్స్ ఫ్రాన్స్, రష్యా, అమెరికా, చైనా, ఇంగ్లాండ్. F1 రేస్ అని గుర్తుపెట్టుకోండి. F1 రేస్, ఫార్ములా 1 రేస్, షూ మేకర్, ఇలా. ఓకే, సో ఇక్కడ కొన్ని కంట్రీస్ క్యాపిటల్స్ కూడా చూద్దాం. ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యారిస్, ఫ్రాన్స్ క్యాపిటల్ ఈజ్ ప్యారిస్. రష్యా క్యాపిటల్ మాస్కో, వి నో దట్. అమెరికా అందరికీ తెలిసిందే, వాషింగ్టన్ డీసీ. చైనా బీజింగ్, చైనా క్యాపిటల్ ఈజ్ బీజింగ్. ఇంగ్లాండ్ క్యాపిటల్ ఈజ్ లండన్. ఓకే, నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. సో ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్న అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఈ లాంగ్వేజెస్ మీద మాట్లాడతారు అక్కడ. అఫీషియల్ లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి 6 ఉంటాయి. ఆ 6 ఏంటంటే ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, ఇంగ్లీషు, రష్యన్, స్పానిష్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చూడండి, ఇందాక కంట్రీస్ వచ్చేటప్పటికి కంట్రీస్ అన్ని 5 పర్మనెంట్ మెంబర్స్ కంట్రీస్, బట్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి 6 వచ్చాయి. అంటే ఇందాక దీనికి తేడా ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే, మనం చూడండి ఇండియన్ ప్యాసర్స్ అంటాం. ఫాస్ట్ బౌలింగ్, ఇండియాలో ఫాస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళని ప్యాసర్స్ అంటారు, ప్యాసర్స్. ఇండియన్ ప్యాసర్స్ ప్యాసర్స్ ఫాస్ట్ బౌలింగ్ చేసేవాళ్ళని. అలాగే ఇక్కడ ఫేస్ అని గుర్తుపెట్టుకోండి, ఫేసర్స్, FACEERS, ఫేసర్స్. F అంటే ఫ్రెంచ్, A అంటే అరబిక్, C అంటే చైనీస్, E అంటే ఇంగ్లీష్, R అంటే రష్యన్ అండ్ స్పానిష్. ఈ స్పానిష్ అనేది కొత్తగా వచ్చింది. స్పానిష్ అనేది మనం అక్కడ ఇక్కడ తేడా వస్తుంది. అక్కడ ఆల్రెడీ కంట్రీస్ వచ్చేటికి ఫ్రాన్స్ మీన్ ఫ్రెంచ్, అమెరికా మీన్ ఇంగ్లీష్, ఇంగ్లాండ్ ఆర్ చైనీస్, అరబిక్. ఏ అంటే అరబిక్, అక్కడ అమెరికా అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అరబిక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కంట్రీ పరంగా అయితే అక్కడ అమెరికా, ఇక్కడ లాంగ్వేజ్ పరంగా అయితే అరబిక్. ఓకే, సో ఫేసర్స్ అని గుర్తుపెట్టుకుంటే ఫేసర్స్, FACE, ఫేస్ అని మనకు తెలుసు, ఫేస్. ఆర్స్, ఫేసర్స్. ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, రష్యన్ అండ్ స్పానిష్. ఓకే, గాట్ ఇట్. అండ్ ఏషియన్ కంట్రీస్, ఏషియన్ అంటే ఏంది? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్. ఆసియన్ అని కొంతమంది చదువుతారు, ఏషియన్ కొంతమంది చదువుతారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్స్. ఓకే, అందులో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి. ఇందులో 10 కంట్రీస్. ఓకే, ఈ ఏషియన్ అనే కూటమి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఆగస్ట్ 8, 1967లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 10. సో ఆ 10 ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. సో జాగ్రత్త అండి, ఇలా అన్నీ అడగడు. మీకు చెప్పాను కదా,
ఎలా అడుగుతారంటే క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్, యుఎన్ఓ ఆర్ G7, G20 ఆర్ సార్క్ అని అలా అడుగుతాడు. అంటే మనకు ఆ కంట్రీస్ ఏదో తెలిస్తే ఆ కంట్రీస్ కానివి ఏందో అనేది తెలుస్తాయి. ఓకే, సో దీని ట్రిక్ వచ్చేటోడికి MBBS క్లిప్ టీవీ MBBS క్లిప్ టీవీ MBBS. M అంటే మలేషియా, B అంటే బర్మా, B అంటే బ్రూనై, S అంటే సింగపూర్. ఓకే, ఇది MBBS. అంటే హూ పాస్ ద MBBS వాచ్ క్లిప్ టీవీ. అలా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే MBBS పాస్ అవుతారో వాళ్ళు క్లిప్ టీవీ చూస్తారు. సో MBBS వన్స్ అగైన్, M అంటే ఏంది మలేషియా, బర్మా, బ్రూనై, సింగపూర్. నెక్స్ట్ వన్ ఈజ్ C అంటే కాంబోడియా, L అంటే లావోస్, I అంటే ఇండోనేషియా, P అంటే ఫిలిప్పీన్స్. సో దట్ ఈస్ క్లిప్. అండ్ టీవీ థాయిలాండ్, వియత్నాం. MBBS క్లిప్ టీవీ. M అంటే మలేషియా, బర్మా, బ్రూనై, జాగ్రత్త అండి, బర్మా, బ్రూనై. ఓకే, సో దీస్ ఆర్ ద 10 కంట్రీస్ ఇన్ ఏషియన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్. ఓకే, సో వీటి క్యాపిటల్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మలేషియా క్యాపిటల్ ఈజ్ కౌలాలంపూర్. ఓకే, బర్మా క్యాపిటల్ ఈజ్ నెఫిడో. సో చూడండి, నెఫిడో, NAFPYIDAW, నెఫిడో అంటారు. నెఫిడో బర్మా క్యాపిటల్ ఈజ్ నెఫిడో. ఓకే, నెక్స్ట్ బ్రూనై క్యాపిటల్ ఈజ్ బందర్సే భగవాన్. నెక్స్ట్ సింగపూర్ క్యాపిటల్ ఈజ్ పొలాజంగ్. సింగపూర్ క్యాపిటల్ ఈజ్ పొలాజంగ్. కాంబోడియా క్యాపిటల్ ఈజ్ నాంఫెన్. లావోస్ వియత్నా. ఇండోనేషియా జకర్తా. ఫిలిప్పీన్స్ మనీలా. క్యాపిటల్ ఈజ్ మనీలా, ఇండోనేషియా జకర్తా. థాయిలాండ్ క్యాపిటల్ ఈజ్ బ్యాంకాక్. అండ్ లాస్ట్ వియత్నాం క్యాపిటల్ ఈజ్ హొనాయ్. సో దీస్ ఆర్ ద ఏషియన్ కంట్రీస్ పర్మనెంట్ మెంబర్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే రిమైనింగ్ కంట్రీస్, రిమైనింగ్ సమిట్స్ లైక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, బిమ్స్టెక్, సార్క్, G7 ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క కంట్రీస్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో మనం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా కామెంట్స్ ఉంటే మీరు కింద లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.